ప్రవీణ్ పగడాల గారి గురించి నిజముగా ఈ రోజున అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పినటువంటి దానిలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన కొంతమంది పిల్లలను అడాప్ట్ చేసుకోవటం అంటే దత్తత చేసుకుని వారిని వేరే ఏదో హాస్టల్లో పెట్టడం కాదు. తనకి ఇద్దరు పిల్లలైతే ఆ ఇద్దరు పిల్లలతో కలిసి తన సొంత బిడ్డల్లాగా పెట్టుకుని పోషించినటువంటి ఒక గొప్ప దైవజనుడు అన్నమాట. అంటే ఎదటివారి పిల్లల్ని తన సొంత బిడ్డలతో సమానంగా చూసినటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి దైవజనుడు ఆయన ఈ రోజున చంపేశారు రాజమండ్రిలో. హైదరాబాద్లో వారు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంతో దేవుని చేత మరి బలమైనటువంటి పరిచయం చేస్తున్న దైవజనులు ఆయన. కనుక ప్రపంచం అంతా కూడా ఒకవేళ ఆయన చనిపోకముందు చాలా మందికి ఇచ్చినట్టుగా చాలా మందికి తెలియదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన చేసిన ఏ పని కూడా చెప్పుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి కరోనా టైంలో 18 బస్సులు పెట్టి మరి చాలా మందికి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సహాయం చేసినటువంటి గొప్ప మనస్సు. మన అందరికి తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన 4 బస్సులు పెడితే 18 బస్సులు పెట్టాడు. అర్థమవుతుందా? కానీ పబ్లిసిటీ చేసుకోవాలి, ఎవరికి చెప్పలా. ప్రపంచం అంతా కూడా పబ్లిసిటీ అయిపోయింది. కాబట్టి అంత గొప్ప దైవజనులు మరి పోగొట్టుకోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఎంత మాత్రము స్వార్థము లేని నిస్వార్థమైనటువంటి పనులు మనము చేసినప్పుడు మన దేవుడు మనలను ప్రియమైనటువంటి వారుగా చేస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎక్కడ చూసినా ఈ రోజున స్వార్థం కనబడుతుందండి. ఎక్కడ చూసినా స్వార్థమే, ఎక్కడ చూసినా స్వార్థమే. ఎవరి స్వార్థం వారు అన్నట్లుగా ఉన్నటువంటి ఈ కడవరి దినములలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు అయినటువంటి దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మానవులను ప్రేమించిన కారణం చేత వారికి ఉన్నటువంటి దానిలో నుంచి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పేదవారికి సహాయము చేయడం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు కూడా చేసిన పని ఏంటో తెలుసా? తన సొంత బిడ్డలతో సమానంగా కొంతమంది బిడ్డలను అడాప్ట్ చేసుకుని అందరూ ఒకే రూములో ఉండి ఎవరిని పోషించడం అంటే ఎంత ప్రేమ ఉంటే చెప్పండి, ఎంత దేవుని ప్రేమ ఉంటే అలాగూ చేయగలిగినటువంటి వారిగా మనం ఉంటాం. ఆలోచన చేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమించారు. వారు దేవుని ప్రేమించిన కారణం చేత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రవీణ్ గారిని మనం ఆదర్శంగా తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆయన చనిపోకముందు ప్రియమైనటువంటి దేవుడు కూడా ఆయనను ఎరగినటువంటి వారు ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ రోజున ప్రవీణ్ గారు చేసినటువంటి ఆ చక్కని దాతృత్వం కలిగినటువంటి ఆ విధానాన్ని ఈ రోజున ఒక్కసారిగా అప్పుడు ప్రకటించినటువంటి సువార్త కంటే కూడా ఆయన చనిపోయిన తర్వాత దేవుని సువార్త ప్రబలిందని చెప్పడంలో సందేహం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన 3 గంటలకి మరి ర్యాలీ దైవజనుని యొక్క మరి హత్యను చేసినటువంటి ఆ విధానంలో ఆయన సకాలంగా సపోర్ట్గా మరి శాంతి ర్యాలీని జరపాలనేటువంటి ఉద్దేశంతో మన బందర్పట్నంలో మరి దైవజనులు అందరూ కలిసి మరి ర్యాలీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు.
మరి సంఘాలను కూడా రావాలని మరి వారు చెబుతున్నారు. కాబట్టి మనం సంఘంలో నుంచి కూడా మనం అందరం వెళితే మంచిదనేటువంటి ఉద్దేశంతో మీతో చెప్పడం దేవుని స్తోత్రం చెప్పండి. 3 గంటలకి మన జిల్లా కోర్టు సెంటర్ దగ్గర నుంచి మరి కోనేరు సెంటర్ వరకు మరి ర్యాలీ జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా రావాలని మరి వారు కోరుతూ ఉన్నారు. నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా. ద్వేషముతో దూషణతో దుష్టుల వలలిన్నో నన్ను పొంచి ఉండగా ఒక్క మాట సెలవిచ్చి అనిచ్చే శక్తి నీది. నా ముందు నిలిచుండి నడిపే బలము నీది. ఒక్క మాట సెలవిచ్చి అనిచ్చే శక్తి నీది. నా ముందు నిలిచుండి నడిపే బలము నీది. యోసేపు దేవుడా, దానియేలు దేవుడా, ఈ దీన దాసుని తప్పించరావా, ఈ దీన దాసుని కరుణించరావా. నిందలలో నిస్పృహలో నా పక్షమై సాక్ష్యం నీవే కదా. ద్వేషముతో దూషణతో దుష్టుల వలలెన్నో నన్ను పొంచి ఉండగా ఆలకించుము మా మొరను, ఆలకించుము దేవా. చెవియొక్కుము మా ప్రార్థనకు, ఒక మాట సెలవిమ్ము దేవా. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. ఒకసారి చూడు నీ ప్రజల గోడు, ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు.
చేరినాము నీ సన్నిధినే, బలహీనులమైనాము నీవు లేకనే, బలపరచే నీ ఆత్మ కోసం నీ సన్నిధిలో నిలిచినాము. నీ చేయి చాపు నీ ప్రజల వైపు, నీ చల్లని చూపు చీకట్లను బాపు. కరుణించు కృప చూపు మా పైన యేసయ్యా, కరుణించు కృప చూపు